నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్. ఈ పేరు చెప్పగానే చాలామంది టీమిండియా ఫ్యాన్స్కు వెన్నులో వణుకు పుడుతుంది. మెయిన్లీ ఆ నవంబర్ 19, 2023 గుర్తుకు వచ్చేస్తుంది. టీమిండియా ఫ్యాన్స్ అందరూ కూడా ఒక డ్రామాలోకి వెళ్ళిపోతారు. సో మనకైతే 2023 వరల్డ్ కప్ ఫైనల్ ఒక బ్లాక్ డే. ఆ వరల్డ్ కప్లో మన టీమిండియా అద్భుతంగా రాణించింది. ఫైనల్కి వచ్చారు. ఈ కప్ కొట్టేస్తామేమో అనుకున్నాం, కానీ అలా జరగలేదు. ఫైనల్ మ్యాచ్ మనం ఎలాంటి లక్ కూడా కలిసి రాలేదు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆ మ్యాచ్లో మనం ఓడిపోయాం. ఒక పెద్ద హార్ట్ బ్రేకే మిగిలింది. ఇప్పటికీ ఆ నవంబర్ 19 మనందరికీ ఒక పీడకల. ఆ డేట్ తలుచుకున్నా, ఆ డేట్ క్యాలెండర్లో డేట్ మళ్ళీ రిపీట్ అయినా సరే మనం చాలా బాధపడుతూ ఉంటాం. సో ఫైనల్ మ్యాచ్ ఓడిపోయిన దగ్గర నుండి మనకు నరేంద్ర మోడీ స్టేడియం అంటే పెద్ద భయం పట్టుకుంది. కానీ ఇప్పటికీ అదే స్టేడియం వేదికగా మన టీమిండియాకు మరో ఫైనల్కు సిద్ధమైంది. ఈసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్. దీంతో మరోసారి టీమిండియా ఫ్యాన్స్లో భయాలు పట్టుకున్నాయి. 2023 రిపీట్ అవుతుందని చెప్పి చాలా భయపడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ మన టీమిండియా ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్లేయర్స్ కూడా కొంతవరకు ట్రామాలోనే ఉన్నారు. ఇంకా మెయిన్లీ చెప్పాలంటే దీనికి ప్రూఫ్గా మన ఇండియా ప్లేయర్స్ మ్యాచ్కి ప్రిపేర్ అవుతున్న విధానాన్ని చూపించవచ్చు. అంటే మనం నరేంద్ర మోడీ స్టేడియం యొక్క బ్యాడ్ లక్ గురించి అవాయిడ్ చేయడం కోసం చాలా సూపర్గా కనిపిస్తున్నారు. సో దీనికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. అలానే ఫైనల్ మ్యాచ్కి ఏ పిచ్ వాడబోతున్నారో అప్డేట్స్ కూడా వచ్చాయి. అలానే ఈ మ్యాచ్కి ఎంపైర్స్ ఎవరు మనకు తెలుసు కదా, ఒక ఎంపైర్ ఉన్నాడు. అతను ఉంటే మాత్రం మనం ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాం. మనకు ఎప్పటి నుంచో ఒక నమ్మకం ఉంది. అది 2019లో కూడా చూస్తాం, సెమీఫైనల్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో. దీంతో ఎంపైర్ కూడా ఎవరో డిస్కస్ చేద్దాం. ముందు నరేంద్ర మోడీ స్టేడియం మనకు ఒక పీడకల్ లాంటిది. చెప్పాలంటే టీమిండియా గత 4 ఐసీసీ టోర్నమెంట్స్ కలుపుకొని ఇప్పటి వరకు చూసుకుంటే 31 మ్యాచ్లు ఆడారు. కానీ 31 మ్యాచ్లో మన వాళ్ళు 2 మాత్రమే ఓడిపోయారు. బట్ ఆ 2 మ్యాచ్లు ఎక్కడ ఓడిపోయారు? ఈ గ్రౌండ్లోనే. 2023 వరల్డ్ కప్ వన్డే ఫైనల్ అండ్ రీసెంట్గా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా మీద సూపర్ 8 మ్యాచ్లో ఓడిపోయాం. ఫలితం చూసుకుంటే టీమిండియా పెద్దగా డామినేట్ చేయలేకపోయింది. ఆల్మోస్ట్ వన్ సైడ్ మేడ్ మ్యాచ్, కానీ ఓడిపోయారు. అయితే 2 మ్యాచ్లు 2 ఓటముల విషయంలో మనకు చాలా కోయిన్సిడెన్స్ కనిపిస్తున్నాయి. అంటే 2 మ్యాచ్లకు ముందు థింగ్స్ అవన్నీ కూడా సేమ్ ఒకేలా ఉన్నాయి. సో ముందుగా మన టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ గురించి మాట్లాడుకోవాలి. ఆ తర్వాత పిచ్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. తర్వాత ఎంపైర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఫస్ట్ చేంజ్ విషయానికి వస్తే డ్రెస్సింగ్ రూమ్ చేంజ్. సో నార్మల్గా చూసుకుంటే ప్రతి గ్రౌండ్లో కూడా 2 డ్రెస్సింగ్ రూమ్స్ ఉంటాయి. అండ్ ఇందులో చూసుకుంటే ఒకటి హోమ్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్, రెండోది విజిటర్స్ ఎవరైతే విజిటింగ్ టీమ్గా వస్తారో వాళ్ళకైతే రెండో డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది. అలా కాకుండా 2 జట్లు కూడా బయట దేశాల వల్ల అయితే న్యూట్రల్గా భావిస్తారు. అంటే ఏ డ్రెస్సింగ్ రూమ్ తీసుకున్నా ఒక్కటే. బట్ ఈవెన్ మన టీమిండియా విషయానికి వస్తే హోమ్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్ తీసుకోవాలి. బట్ అలా కాకుండా మన వాళ్ళు ఈ మ్యాచ్ కోసం విజిటర్స్ యొక్క డ్రెస్సింగ్ రూమ్ తీసుకుంటున్నారంట. ఎందుకంటే మన వాళ్ళు ఆ బ్యాడ్ లక్ని కవర్ చేయడం కోసం, మెయిన్లీ ఎనర్జీని రీసెట్ చేయడం కోసం పర్టికులర్గా మన టీమిండియా ఈ మ్యాచ్ని న్యూట్రల్గా భావిస్తుంది. ఎందుకు ప్రయత్నిస్తున్నారంటే మన టీమిండియా హోమ్ టీం కాదు, ఒక న్యూట్రల్ మ్యాచ్ వెన్యూలో ఆడుతున్నాం అనే ఫీలింగ్ రావడం కోసం మన టీమిండియా ఇలా వేరే డ్రెస్సింగ్ రూమ్స్ని చూస్ చేసుకుంటుంది. సో ఇదైతే డెఫినెట్లీ మన టీమిండియా చాయిస్, ఐసీసీ వాళ్ళు ఇచ్చినది కాదు. ఇన్ఫ్యాక్ట్ మన టీమిండియా సెమీఫైనల్కు ముందు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారంట. అంటే మనకు సెమీఫైనల్ ముందు చూసుకుంటే చంద్రగ్రహణం ఏర్పడింది. ఆ టైంలో వాళ్ళు ముంబై వాంకడే స్టేడియంలో ప్రాక్టీస్ సెషన్లో ఉన్నారు. బట్ చంద్రగ్రహణం వస్తుందని ఒక 40 నిమిషాలు డిలే చేశారంట. ఈ గ్రహణం ఎప్పుడైతే ఎండ్ అయిందో తర్వాత పావు గంట లేట్గా ప్రాక్టీస్ మొదలు పెట్టారంట. ఎందుకంటే ఒక నమ్మకం ఉంది, గ్రహణంలో ఏ టైం చేసినా అంటే ఏ పని చేసినా కూడా జరగదని చెప్పి. అలానే ఆరోగ్యం సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. దీనివల్ల మన టీమిండియా సెమీఫైనల్లో ముందు చంద్రగ్రహణం టైంలో ప్రాక్టీస్ చేయలేదు. అంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేశారు. మన వాళ్ళైతే పోస్ట్ పోన్ చేసుకున్నారు. అండ్ సేమ్ ఇప్పుడు అలాంటిదే డ్రెస్సింగ్ రూమ్ విషయంలో కూడా పాటిస్తున్నారు అనిపిస్తుంది. అంటే హోమ్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్ కాకుండా విజిటర్స్ యొక్క డ్రెస్సింగ్ రూమ్ తీసుకుంటున్నారు, ఆ జీన్స్ని బ్రేక్ చేయడం కోసం. ఇక సెకండ్ చేంజ్ చూసుకుంటే ది బిగ్గెస్ట్ చేంజ్ అన్నమాట. మన టీమిండియా ఫ్యాన్స్ అందరూ కూడా కావాలి అనుకుంటున్న మార్పు ఇది. సో ఇదేంటంటే మ్యాచ్ కోసం పిచ్ని మార్చబోతున్నారు. మనం ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పుకున్నాం 2 మ్యాచ్లు కూడా ఓడిపోయారు అని. అంటే ఆ 2 మ్యాచ్లు కూడా ఎక్కడ ఆడారంటే పిచ్ నెంబర్ 5 మీద. ఈ 2 మ్యాచ్లో కూడా టీమిండియా బ్యాట్స్మెన్ స్ట్రగుల్ అయ్యారు. మెయిన్లీ పిచ్ నెంబర్ 5 ఒక బ్లాక్ సైల్ వికెట్ చాలా ఉంటుంది, అంటే చాలా లో ఉంటుంది. పిచ్ మీద బౌన్స్ ఉండదు, అంటే బ్యాట్ మీదకి బాల్ ఈజీగా రాదు. దీనివల్ల మన బ్యాట్స్మెన్స్ పిచ్ మీద స్ట్రగుల్ అయ్యారు. ఈ వరల్డ్ కప్ ఫైనల్లో ఎక్కువ రన్స్ కూడా కొట్టలేదు. అలాగే రీసెంట్గా సౌత్ ఆఫ్రికా మీద అంటే ఆల్అవుట్ కూడా అయిపోయాం. ఎనీవే లక్కీగా థర్డ్ టైం చూసుకుంటే పిచ్ మాత్రం నెంబర్ 5 మీద జరగబోతుంది. అంటే ఈ మ్యాచ్ కోసం ఒక బ్లాక్ సైల్ వికెట్ కాకుండా ఒక మిక్స్డ్ వికెట్ వాడబోతున్నాం. అది కూడా పిచ్ నెంబర్ 6 అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే మనం ఒక హై స్కోరింగ్ మ్యాచ్ చూడడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పిచ్ నెంబర్ 6 ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. అయితే ఇక్కడ కొంతమంది మన టీమిండియా మరియు బీసీసీఐ మీద పడి ఏడుస్తున్నారు. కావాలని పిచ్ మార్చేశారు, టీమిండియా మోసం చేస్తుంది అని చెప్పి కొంతమంది ఏడుస్తున్నారు. మెయిన్లీ పాకిస్తాన్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. మన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారనుకోండి.
వాళ్ళు కూడా మన మీద పడి ఏడుస్తూనే ఉంటారు. బట్ నిజానికి పిచ్ విషయంలో మన టీమిండియాది ఏమీ ఉండదు. అంటే మన వాళ్ళకి పవర్ లేదు, కేవలం ఐసీసీ మాత్రమే డిసైడ్ చేస్తుంది. అయితే ఇక్కడ అగైన్ మళ్ళీ కొంతమంది కామెంట్ చేయవచ్చు, ఐసీసీ కూడా మన బీసీసీ అయితేనేదే అని చెప్పి. అంటే ఇక్కడ ఐసీసీ చైర్మన్ జైషా అందుకే ఇక్కడ ఇండియాకి సపోర్ట్గా పిచ్ ఇస్తున్నాడు అని చెప్పి. బట్ నిజానికి పిచ్ మార్పు అనేది ఒక కమర్షియల్ థింగ్. అంటే ఐసీసీకి ఎక్కువ పైసలు రావాలంటే ఒక హై స్కోరింగ్ గేమ్ పెట్టాలి. అలా కాకుండా ఒక బ్లాక్ స్టైల్ వికెట్ మీద పెడితే అది ఎలా ఉంటుందో మనం సెమీఫైనల్లో చూసాం. వన్ సైడ్ మ్యాచ్ అయిపోతుంది, మళ్ళీ టాస్ అనేది ఇంపాక్ట్ అవుతుంది. దాన్ని అవాయిడ్ చేయడం కోసమే ఐసీసీ కంప్లీట్గా ఒక ఫ్లాట్ వికెట్ ఇస్తుంది. రెండు ఇన్నింగ్స్లో కూడా ఒకేలా ఉంటుంది. దీంతో టాస్ అనేది చాలా వరకు ఎలిమినేట్ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ సెకండ్ సెమీఫైనల్లో చూసాం, ఒక ఫ్లాట్ ట్రాక్ ఇవ్వడం వల్ల మనం ఎంత థ్రిల్లింగ్ మ్యాచ్ చూసామో. రెండు జట్లు కూడా చివరి వరకు పోరాడాయి. ఈ మ్యాచ్ కూడా ఒక స్లో బ్లాక్ స్టైల్ వికెట్ ఇచ్చి ఉంటే పరిస్థితులు ఇలా ఉండేవి కాదు. ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా మ్యాచ్ గెలిచి ఉండేవారు. మెయిన్లీ ఈ రెండు జట్లకు సమన్యాయం అంటూ ఉండేది కాదు, టాస్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతుంది. కానీ ఇప్పుడైతే ఫ్లాట్ వికెట్ ఇచ్చారో అది రెండు టీంలకు ఒక మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేసింది. మన టీమిండియా టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసినా సరే మ్యాచ్ గెలిచారు. ఎస్పెషల్లీ 18th 19th ఓవర్స్ అయితే మన వాళ్ళు మంచిగా వేశారు కాబట్టి స్కిల్ ద్వారా మన వాళ్ళు మ్యాచ్ గెలిచారు. అంటే ఒక మంచి థ్రిల్లింగ్ మ్యాచ్ని ఫ్యాన్స్కి అందించాలని కోరుకుంటున్నారు. అలా కాకుండా బ్లాక్ స్టైల్ వికెట్ ఇస్తే ఏమవుతుందంటే వన్ సైడ్ మ్యాచ్ అయిపోద్ది. దీంతో వ్యూవర్షిప్ అనేది రాదు, ఐసీసీకి చాలా లాస్ వస్తుంది. ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఐసీసీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఒక బ్లాక్ స్టైల్ వికెట్ కాకుండా ఒక మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ చేశారు. అంతేగాని పిచ్ విషయంలో మన వాళ్ళు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు. సో పిచ్ అనేది ఐసీసీ సెట్ చేస్తుంది. ఫైనల్లో ఫస్ట్ మ్యాచ్లో వన్ సైడెడ్గా ముగిసినప్పటికీ చాలామంది ఐసీసీని ట్రోల్ చేశారు. మీరు మ్యాచ్లో డే టైం పెట్టొచ్చు కదా, డ్యూ రాకుండా చూసుకోవచ్చు కదా అని, ఇంకా మంచి పిచ్ ఇవ్వండి అని చెప్పి ఐసీసీని విమర్శించారు. దీంతో ఐసీసీ ఫ్యాన్స్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం ఒక మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ తయారు చేశారంట. అంటే నరేంద్ర మోడీ స్టేడియంలో యాంటీ డ్యూ కోటింగ్ కూడా బాగా పనిచేస్తుంది. అంటే సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ అంత ఎక్కువగా రాదు. ఇన్ఫ్యాక్ట్ దీని కారణంగా మన టీమిండియా సౌత్ ఆఫ్రికా మీద మ్యాచ్ ఓడిపోయాం. కానీ ఆ మ్యాచ్లో చూసుకుంటే సెకండ్ హాఫ్లో ఎక్కువ డ్యూ పడలేదు. పైగా జియోగ్రఫీగా చూసుకుంటే గ్రౌండ్లో సన్సెట్ లేట్గా అవుతుంది, దీనివల్ల డ్యూ కాస్త లేట్గా వస్తుంది. అదే మీరు కోల్కతాలో చూసుకుంటే అలా కాదు, సన్సెట్ ఎర్లీగా అయిపోతుంది, డ్యూ ఎక్కువగా వస్తుంది. సో ఇక్కడ ఐసీసీ కేవలం ఫ్యాన్స్ కోసం ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం టాస్ అడ్వాంటేజ్ ఇవ్వకూడదని చెప్పి ఇలాంటి పిచ్ రెడీ చేశారు. అంతేగాని మనకి ఎలాంటి సపోర్ట్ చేయాలని కాదు, మనల్ని ఎవరైతే హేట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఇలాంటివి చెప్తారు. ఈ విషయాన్ని నేను ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నానంటే చాలామంది ఇలాంటి ట్రాప్లో పడిపోతారు. మీరు ఆల్రెడీ కొన్ని సోషల్ మీడియా పేజెస్ మొదలుపెట్టేశాయి, ఇండియా వాళ్ళు వాళ్ళ పిచ్ మార్చేశారు, తమకు అనుకూలంగా పెట్టుకుంటున్నారు అండ్ ఇది చాలామంది ఫ్యాన్స్ నమ్మేస్తారు. కాబట్టి ఐసీసీ చైర్మన్ జైషా కాబట్టి సో మనకి పిచ్ మార్చేశారు, మోసం జరుగుతుంది అని చెప్పి చాలామంది నమ్మేటట్టు చేస్తారు. మీరు ఆ ట్రాప్లో పడకండి. ఇక్కడ ఐసీసీ కేవలం ఫ్యాన్స్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ని తయారు చేశారు. మెయిన్లీ దీని కారణంగా ఇప్పుడు చెప్పుకున్నట్టే టాస్ అడ్వాంటేజ్ కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోతుంది. ఇక చివరిగా మన ఇండియన్ ఫ్యాన్స్కి ఉన్న ఒకే ఒక భయం అంపైర్స్ ఎవరు అని చెప్పి. సో మన వాళ్ళు చూసుకుంటే ఐసీసీ నాకౌట్స్ మ్యాచ్లో అంపైర్స్ బ్యాడ్ లక్గా పరిగణిస్తారు. ఆ పేరు చాలామందికి తెలిసే ఉంటుంది, రిచర్డ్ క్వాటెల్ బారా. మనవాడు ఎప్పుడైతే అంపైర్గా ఉంటాడో మన వాళ్ళు మ్యాచ్ ఓడిపోతారు అని చెప్పి సో చాలామంది భావిస్తూ ఉంటారు. మనం ఈసారి ఫైనల్ మ్యాచ్ కోసం అతను ఎంపైర్గా ఉన్నాడా లేదా? సో ఇక ఫైనల్ మ్యాచ్ కోసం మన ఎంపైర్స్ చూసుకుంటే ఆన్ఫీల్డ్ ఎంపైర్స్ ఇద్దరు ఉన్నారు. ఇంగ్లాండ్ నుంచి రిచర్డ్ డీలింగ్వర్త్, ఇంకా రెండో ఎంపైర్ చూసుకుంటే అలెక్స్ వాక్, ఇద్దరు కూడా ఇంగ్లాండ్ వాళ్ళే. ఇక థర్డ్ ఎంపైర్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా నుంచి అల్లావుద్దీన్ పాలేకర్. ఇక ఫోర్త్ ఎంపైర్ చూసుకున్న సౌత్ ఆఫ్రికా నుంచి ఓల్డ్ స్టాక్. ఇలా అంపైర్ ప్యానెల్లో మనకి రిచర్డ్ కాటెల్ బారా కనిపించట్లేదు. ఇక మ్యాచ్ రెఫరీ చూసుకున్నట్లయితే మనకి లక్కీ మ్యాన్ జింబాబ్వే నుంచి యాంటీ పైక్రాఫ్ట్. ఇక మన ఏషియా కప్లో మొత్తం అతనే చూసాం. సో దీంట్లో ఫైనల్ మ్యాచ్ కోసం మన టీమిండియాకి చాలా శుభసూచికలు కనిపిస్తున్నాయి. మన పిచ్ మారింది, అలాగే అంపైర్ ఫైనల్లో చూసుకుంటే రిచర్డ్ కాటెల్ బారా లేడు అండ్ ఆల్సో మన వాళ్ళకి హోటల్ కూడా మారింది. ఇక మన వాళ్ళు సెట్ చేసుకుంది డ్రెస్సింగ్ రూమ్ కూడా మార్చుకున్నారు, అది కూడా ఒక పాజిటివ్ వైబ్ కోసం. సో మనకు అన్ని మ్యాచ్కి ముందు అనుకూలంగా జరుగుతున్నాయి. సో లెట్స్ హోప్ ఈ పాజిటివ్స్ అన్నీ కలిపి ఒక పెద్ద పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసి ఈ నరేంద్ర మోడీ స్టేడియంలో విజయం సాధించాలని కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ ఇండియా అని కామెంట్ చేయండి.